ఈరోజు కథ కపిరాజు. అనగనగా ఒక రాజు. ఆయనకి 7 భార్యలు. ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం లేదు. ఇలా ఉండగా ఒకరోజు ఒక యతీశ్వరుడు కనపడి మంత్రమహిమ గల 6 అరటిపళ్ళు రాజుకి ఇచ్చాడు. రాజు సంతోషించాడు. కానీ తీరా చూస్తే పళ్ళు 6 మాత్రమే ఉన్నాయి. వీటిని 7 భార్యలకు ఎలా పంచడం? అదృష్టవశాత్తు ఆ సమయంలో కోటలో 6 రాణులు మాత్రమే ఉన్నారు. చిన్నరాణి పుట్టింటికి వెళ్ళింది. ఆమె వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి 6కి 6 అరటిపళ్ళు ఇచ్చాడు. ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్ళు ఇలా చేస్తారా అనే కోపంతో వాళ్ళు పడేసిన తొక్కలు తినేసింది. ఆమెను చూసి ఆమె ఎక్కలు, ఏంటిది కోతిలాగా తొక్కలు తింటుంది, దీనికి కోతిపిల్లే పుడుతుంది అని గేలి చేశారు. అన్నట్లుగానే 6 రాణులకు చక్కటి బిడ్డలు పుట్టారు. చిన్నరాణికి మాత్రం కోతిపిల్ల పుట్టింది. ఒకనాడు కొడుకులు 6 తండ్రి వద్దకు వెళ్ళి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చూసి వస్తామన్నారు. రాజు సరే అన్నాడు. కపిరాజు కూడా వస్తామనంటే వాళ్ళు వీలు లేదని కసిరికొట్టారు. అప్పుడు కపిరాజు వాళ్ళకు తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు. తరువాత ఈ సంగతి తెలిసి అన్నలు ఆశ్చర్యపోయారు. ఓడ పోయి పోయి వారం రోజులకు ఒక తీరం చేరుకుంది. ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉంది. అదెందుకంటే తన సింహాసనానికి ఎదుట ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చూసి 6 అన్నదమ్ములు పోయి రాయి ఎత్తబోయారు. కానీ కదపలేక తెల్లముఖాలు వేశారు. అప్పుడు కపిరాజు దర్బారుకు వెళ్ళి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకెత్తేసరికి అందరూ మెచ్చుకున్నారు. కపిరాజును పెళ్లాడటం రాజకుమారికి ఇష్టం లేదు. కానీ తాను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతురును ఒప్పించగా పెళ్లి జరిగింది. తరువాత కపిరాజు భార్యతో సహా వాళ్ళ దేశానికి బయలుదేరాడు. ఓడ వెళ్ళి వెళ్ళి ఒక ద్వీపం చేరుకుంది. కపిరాజుకి ఆ ద్వీపాన్ని ఏలే రాజకూతురు కనపడింది. ఆమె సౌందర్యవతి మాత్రమే కాక మంత్రవిద్యలో ప్రవీణురాలు. ఆమె కపిరాజును చూసి ఇతను చాలా సుందరుడు, శాపం వలన ఇలా ఉన్నాడని గ్రహించి అతనిని పెళ్లాడటానికి ఆమె నిశ్చయించుకుంది. ఆమె తన ఉద్దేశాన్ని కపిరాజుకు తెలిపేసరికి అతను సమ్మతించాడు. పెళ్లి అయిపోయింది. ఈమెను కూడా వెంటపెట్టుకుని కపిరాజు ఓడ వద్దకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండటం చూసి రెండవ భార్య, అక్క, నీ విచారానికి కారణమేమిటి? మన భర్త ఇలా ఉన్నాడు అనా, లేక మరేదైనా కారణం ఉందా అని అడిగింది. ఇంతకంటే ఏం కావాలి అని పెద్ద భార్య అనేసరికి కపిరాజు జన్మ గురించి రహస్యం చెప్పి ధైర్యంగా ఉండమంది. చిన్న భార్య మంత్రబలం వల్ల కపిరాజు కోతి చర్మం ఊడి కింద పడిపోయింది. అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారునిగా మారిపోయాడు. ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి ఆ రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు.